వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎస్టర్డే వీడియోలో మనము కొన్ని ప్రాబ్లమ్స్ గురించి చెక్ చేసామండి. ఇప్పుడు రోమన్ నెంబర్ 2 ప్రాబ్లమ్స్ని చెక్ చేసుకుందాము. ఫస్ట్, ఇఫ్ a is equal x less such that -1 is less than or equal to x less than or equal to 1, f of x is equal to x square, g of x is equal to x cube, which of the following are suggested? ఇందులో ఏది సజెస్టెడ్ ఫంక్షన్ అని అడుగుతున్నారు. ఎఫ్ జీలలో ఏది సజెస్టెడ్ అని అడుగుతున్నారు. ఫస్ట్, ఎఫ్ ఆఫ్ ఏ టు ఏ సజెక్షన్ ఫంక్షన్ అవునా కాదా చెక్ చేసుకుందాం. ఫస్ట్ ఏ ఏమి ఇచ్చాడండి మనకి? ఏ -1 to +1 అంటే ఏం రాసుకోవచ్చండి? 0 మధ్యలో ఉంటుంది. ఇక్కడ స్వాన్ 1 -1. అదేవిధంగా ఏమంటున్నాడండి మనకు? ఎఫ్ అనేది ఏ విధంగా మ్యాప్ అవుతుంది? ఏ టు ఏ అంటే మళ్ళీ సేమ్ అదే వాల్యూస్ కోడోమైన్స్లో కూడా వస్తున్నాయి. ఇదండి మ్యాపింగ్. ఇదేంటిది? ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు ఏ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏలో కొన్ని మూలకాలు ఉంటాయి కదా, దాంట్లోని కొన్ని మూలకాలని మనం ఇప్పుడు లెట్ వై అనేది ఒక మూలకంగా తీసుకుందామండి. వై బిలాంగ్స్ టు ఏ. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అంటున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలండి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమని రాసుకోవచ్చు అండి? వైఏ కదా, మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ వై. నెక్స్ట్, ఇప్పుడు మనము ఇలా వచ్చింది కదండి. ఇప్పుడు వైలో మనం కొన్ని వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. వై ఈజ్ ఈక్వల్ -1 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ -1. మనకి ఏమంటున్నాడండి? మనకి ఇచ్చినది ఏంటి? 0 to -1 వరకు ఉండాలి, 0 to 1 వరకు ఉండాలి ఎక్స్ వాల్యూస్. రూట్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ ఉండవు కాబట్టి మనకి వై అనే ఫంక్షన్ మనకి సజెషన్ ఫంక్షన్ కాదు. అర్థమైందా అండి? ఇప్పుడు ఏంటి అంటే వై ఈజ్ ఈక్వల్ -1 అనే ఒక వాల్యూని సబ్స్టిట్యూట్ చేశానండి. ఇది అనేది మనకి డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ కదా. ఎందుకు అని అంటే -1 to 1 వరకే ఉంటాయి, రూట్ వాల్యూస్ ఉండవు కాబట్టి ఎఫ్ అనేది సజెషన్ కాదు. ఎఫ్ is mapping from A to A. F of x is equal to x square is not a surjection function. అర్థమైందా అండి అందరికీ? ఎఫ్ అనేది ఒక వాల్యూస్ ఇచ్చాడు. మనం ఏలో ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు ఏ అన్నాడు. మనం ఏలో ఉన్న ఏదైనా ఒక మూలకాన్ని వై బిలాంగ్స్ టు ఏలాగా తీసుకొని ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నాడండి? ఎక్స్ స్క్వేర్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటండి? మనకి వై కదా, దాన్ని ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు ఎక్స్ని ఒక్కదాన్నే ఉంచి రూట్ ఇట్ పంపించాను. మనము వై వాల్యూస్ని ఏవైనా కొన్ని వాల్యూస్ని తీసుకొని సబ్స్టిట్యూట్ చేశాను అంటే అందులో ఒక వాల్యూ -1. x is equal root of -1. మనకి ఏలో ఏ మూలకాలు ఉంటాయి అన్నాడండి? 0 to -1 వరకే ఉంటాయి, రూట్ వాల్యూస్ ఉండవు కాబట్టి అది ఏలో ఉండదు కాబట్టి డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ అని రాశాను. అంటే ఇప్పుడు ఇది డస్ నాట్ ఏలో ఉండదు కాబట్టి అది ఏం ఫంక్షన్ అవుతుందండి? నాట్ ఏ సజెక్షన్ ఫంక్షన్. నెక్స్ట్ సెకండ్ బిట్ ఏమి ఇచ్చాడండి? జీ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు ఏ అని అంటున్నాడు. ఇప్పుడు లెట్ వై అనేది బిలాంగ్స్ టు ఏ, జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటండి? వై. జీ ఆఫ్ ఎక్స్ అంటే మనకి ఏమి ఇచ్చాడండి? ఇక్కడ ఎక్స్ క్యూబ్ అంటే ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు వై. ఇప్పుడు వై ఈజ్ ఈక్వల్ ఇప్పుడు ఈ క్యూబ్ రూట్ని అటు పంపించాను. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ విధంగా థర్డ్ రూట్ ఆఫ్ వై అన్న రాసుకోవచ్చు, లేదా y to the power of 1/3 అయినా రాసుకోవచ్చు. ఇప్పుడు వైలో కొన్ని వాల్యూస్ని మనం సబ్స్టిట్యూట్ చేసి చూద్దాము. లెట్ వై ఈజ్ ఈక్వల్ టు -1 చేసామనుకోండి, ఏమవుతుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ -1/3. ఎనీథింగ్ పవర్ ఆఫ్ అనుకుంటే మనం ఏం రాసుకోవచ్చండి? 1 రాసుకోవచ్చు. నెక్స్ట్ వై ఈజ్ ఈక్వల్ టు 0ని సబ్స్టిట్యూట్ చేసామనుకోండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 to the power of 1/3 అంటే ఎంత అండి? 0. నెక్స్ట్ అదేవిధంగా వై ఈజ్ ఈక్వల్ 1 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి.
1. ఇప్పుడు ఈ వాల్యూస్ ఎందులో వస్తున్నాయండి? ఇది సారీ అండి, ఇది -1. ఇప్పుడు వాల్యూస్ ఎందులో ఉన్నాయండి? -1, 0, 1 ఇవన్నీ మనకి ఏలో ఉన్నాయి కదా, అంటే దిస్ ఈజ్ ఏ సజెక్షన్ ఫంక్షన్. సజెక్షన్ ఫంక్షన్ కావాలంటే ఏం కావాలండి? కోడొమైన్ రేంజ్ అనేది సమానంగా ఉండాలి. కాబట్టి ఇవన్నీ రేంజ్లో ఉంటున్నాయి కాబట్టి దీనిని మనము సజెక్షన్ ఫంక్షన్ అంటున్నాం. G is mapping from A to E, G of x is equal to x cube is a సజెక్షన్ ఫంక్షన్. సెకండ్ ప్రాబ్లం అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఇంజెక్షన్ ఆర్ సర్జెక్షన్ ఆర్ బైజెక్షన్? జస్టిఫై యువర్ ఆన్సర్. ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడండి? మనని ఇచ్చిన ఫంక్షన్స్ అనేటివి ఇంజెక్షనా, సర్జెక్షనా, బైజెక్షనా అని కనుక్కోమంటున్నాడు. ఫస్ట్ ఇంజెక్షన్ అంటే ఏమని చెప్పుకున్నామండి? ఆల్రెడీ మనం క్లాస్లో డిస్కషన్ చేసుకున్నాము. ఇంజెక్షన్ ఫంక్షన్ అంటే f of x1 is equal to f of x2 implies x1 is equal to x2. దీనిని ఇంజెక్షన్ అంటాం. అదేవిధంగా సబ్జెక్షన్ ఫంక్షన్ అంటే ఏమని రావాలండి? f of x is equal to y, సజెక్షన్. నెక్స్ట్ బైజెక్షన్. బైజెక్షన్ అంటే ఏంటండి? ఈ రెండు ఫంక్షన్స్ అయితేనే అది బైజెక్షన్ ఫంక్షన్ అవుతుంది. ఏమేంటి అండి? 1 to 1 ఫంక్షన్ అండ్ ఆన్ టు ఫంక్షన్ అవుతేనే మనకి బైజెక్షన్. 1 to 1 ఆన్ టు 1 అని కొత్తగా ఆలోచించకండి. 1 to 1 ఫంక్షన్ అంటే ఇంజెక్షన్ ఫంక్షన్, ఆన్ టు ఫంక్షన్ అంటే సబ్జెక్షన్ ఫంక్షన్. ఈ 2 ఫంక్షన్స్ అయితేనే మనం బైజెక్షన్ ఫంక్షన్ అంటున్నాం. అసలు ఇచ్చిన ప్రాబ్లమ్ని మనము సబ్జెక్షనా, ఇంజెక్షనా, బైజెక్షనా మనని కనుక్కోమంటున్నాడు. ఫస్ట్ f ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ R to R, f of x is equal to 2x plus 1 by 3. ఇప్పుడు లెట్ x1, x2 అనేటివి బిలాంగ్స్ టు ఆర్లో ఉన్నాయనుకోండి. f of x1 is equal 2 of x1 plus 1 by 3. అదేవిధంగా f of x2 is equal 2x2 plus 1 by 3. ఇప్పుడు మనం ఈ రెండింటిని f of x1 is equal to f of x2 కదా, ఆ విధంగా మనము సబ్స్టిట్యూట్ చేస్తాం. f of x is equal, ఇది f of x1 కదండి. నెక్స్ట్ f of x2. ఇప్పుడు ఈ 3 క్యాన్సిల్ చేసుకోవచ్చు కదండి. 2x1 plus 1 is equal 2x2 plus 1. ఈ 1 క్యాన్సిల్ అవుతుంది. 2x1 is equal 2 of x2. ఈ 2 కూడా x1 is equal x2 అవుతుంది. మనకి ఇచ్చింది అదే కదండి. మనం f of x1 f of x2 2 లాగా తీసుకొని మనకు వచ్చింది ఏంటండి? x1 is equal to x2. దిస్ ఈజ్ ఏ ఇంజెక్షన్ ఫంక్షన్. దిస్ ఈజ్ ఏ ఇంజెక్షన్. నెక్స్ట్ మనం అదే విధంగా ఏమనుకున్నామండి? సబ్జెక్షనా కాదా మనం ఇప్పుడు చెక్ చేసుకోవాలి. సబ్జెక్షన్ కావాలంటే నెక్స్ట్ y బిలాంగ్స్ టు r. ఇదేంటండి? కోడొమైన్ కదా. y అనేది బిలాంగ్స్ టు r. అంటే ఇక్కడ r అంటే కూడా కోడొమైనే కదండి, అందుకే y బిలాంగ్స్ టు r అని తీసుకున్నాను. ఇంప్లైస్ f of x is equal to y. ఇందులో y ఈజ్ ఈక్వల్ టు f of x అంటే ఎంత ఇచ్చాడండి మనకి? 2x plus 1 ఇంప్లైస్ 2x plus 1 by 3. ఇప్పుడు ఈ 3ని పంపించాను. 3y ఈజ్ ఈక్వల్ 2x plus 1. ఇప్పుడు అదే విధంగా x ఈజ్ ఈక్వల్ టు 3y minus 1 by 2. ఇప్పుడు ఈ x వాల్యూని తీసుకెళ్ళి మనం f of x ఉంది కదండి, అందులో సబ్స్టిట్యూట్ చేద్దాము. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయాలి. f of x is equal to 2 into 3 minus 1 by 2 plus 1 by 3 plus 1 by 3. ఈ 2 క్యాన్సిల్ అవుతుందండి. క్యాన్సిల్ అయిన తర్వాత మనకి ఏం మిగులుతుంది? 3y minus 1 plus 1 divided by 3. ఈ 1 క్యాన్సిల్ అవుతుంది.
ఇప్పుడు 3dy/y ఈ 3 క్యాన్సిల్ అయితే మనకి ఏం మిగిలిందండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వచ్చింది ఏంటండి మనకి y. అదే రాసుకున్నాండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు y. ఇప్పుడు ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నామండి సబ్జెక్షన్ కావాలంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ y అనే కదా మనకు వచ్చింది కూడా అదే కదండి. దిస్ ఈజ్ ఏ సబ్జెక్షన్ ఫంక్షన్. ఇప్పుడు మనకు ఇంజెక్షన్ ఫంక్షన్ అయింది, సబ్జెక్షన్ ఫంక్షన్ అయింది. అంటే మనము సబ్జెక్షన్ ఇంజెక్షన్ అయితే మనం ఆ ఫంక్షన్ ఏమనుకున్నామండి బైజెక్షన్ ఫంక్షన్. ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x + 1/3 ఈజ్ ఏ బైజెక్షన్ ఫంక్షన్. మళ్ళీ ఒక్కసారి ప్రాబ్లం అండి. ఇంజెక్షన్ ఫంక్షన్ కావాలంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ x1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x2 ఇంప్లైజ్ x1 ఈజ్ ఈక్వల్ టు x2 రావాలి. మనం ఏం లేదండి ఎక్స్ ప్లేస్లో x1 x2 అనేటి వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. దానివల్ల x1 ఈజ్ ఈక్వల్ టు x2 వచ్చింది. అదేవిధంగా సబ్జెక్షన్ కావాలంటే మనము ఆర్లోని ఏదైనా ఒక మూలకంని తీసుకొని దాన్ని x వాల్యూతో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు అది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ y అని వస్తుంది. సబ్జెక్షన్ ఫంక్షన్ అయింది, ఇంజెక్షన్ ఫంక్షన్ అయింది కాబట్టి ఇచ్చిన ఫంక్షన్ అనేది మనకి బైజెక్షన్ ఫంక్షన్ అనేది అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం అండి. ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఆర్ టు 0, డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2x. దీన్ని కూడా మనం ఏం కనుక్కోమన్నాడండి సబ్జెక్షన్ అవ్వాలి, ఇంజెక్షన్ అవ్వాలి, బైజెక్షన్ ఏదైతుందో కనుక్కోమని అన్నారు. ఫస్ట్ మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడండి 2x. x1, x2 అనేవి బిలాంగ్స్ టు ఆర్. ఇప్పుడు ఫస్ట్ ఏంటండి ఎఫ్ ఆఫ్ x1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x2. ఎఫ్ ఆఫ్ x1 అంటే 2x1 2x2. ఇప్పుడు ఇక్కడ మనకు ఒక ఫార్ములా వస్తుందండి. భూములు సమానమైతే మనం ఘాతాంకాలను ఏం చేసుకోవాలి, భూములు సమానం అయితే ఘాతాంకాలను సమానం చేయాలి. అంటే ఇక్కడ భూములు 2 ఉంది కాబట్టి ఇప్పుడు x1 ఈజ్ ఈక్వల్ టు x2 వచ్చిందా అండి. మనకు కావాల్సింది ఎఫ్ ఆఫ్ x1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x2 తీసుకుంటే మనకి x1 ఈజ్ ఈక్వల్ టు x2 అనేది రావాలి. అట్లయితే ఆ ఫంక్షన్ని మనం ఏమంటున్నాము ఇంజెక్షన్ ఫంక్షన్. x1 ఈజ్ ఈక్వల్ x2. F is mapping from R to 0, is a injection function. నెక్స్ట్ అదే విధంగా నెక్స్ట్ ఏంటండి ఇప్పుడు సబ్జెక్షన్ ఫంక్షన్ అండి. ఇప్పుడు y అనేది బిలాంగ్స్ టు కోడొమైన్ అంటే ఏంటండి 0, దెన్ y ఈజ్ ఈక్వల్ టు పవర్ x. ఇప్పుడు మనకి ఇది ఏ విధంగా కనిపిస్తుందండి, ఇది ఒక ఫార్ములా లాగా ఉంది. ఏ పవర్ x ఈజ్ ఈక్వల్ టు n, దెన్ x ఈజ్ ఈక్వల్ log a టు ద పవర్ n. ఇప్పుడు ఏమని రాసుకోవచ్చండి దీని ప్రకారం x ఈజ్ ఈక్వల్ log 2y. ఇప్పుడు గివెన్ ఏమి ఇచ్చాడండి మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2x. ఇప్పుడు మనం ఈ ఎక్స్ ప్లేస్లో ఈ ఈక్వేషన్ 1లో ఉన్న దాన్ని మనము సబ్స్టిట్యూట్ చేయాలి. 2 log of 2y. ఇప్పుడు ఈ 2 ఉందనుకోండి, మనం దాన్ని రెండు ఈక్వల్ అయితే అది మనకి y అనేది అవుతుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు y అవుతుంది. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు y వచ్చింది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ y వచ్చింది కాబట్టి మనకి ఇది ఏమవుతుందండి సబ్జెక్షన్ ఫంక్షన్ అవుతుంది. ఇంజెక్షన్ ఫంక్షన్ అయింది, సబ్జెక్షన్ ఫంక్షన్ అయింది కాబట్టి మనకి నెక్స్ట్ ఏంటండి బైజెక్షన్ ఫంక్షన్ అనేది అవుతుంది. ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఆర్ టు 0, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2x ఈజ్ ఏ
బైజెక్షన్ ఫంక్షన్. మళ్ళీ ఒక్కసారి ప్రాబ్లం అండి. f is mapping from R to 0, infinity defined by f of x is equal to 2 power x. f of x is equal to ఏమి ఇచ్చాడండి మనకి సొల్యూషన్. f of x is equal to ఏమి ఇచ్చాడు 2 power x. ఇప్పుడు x1, x2 అనేది బిలాంగ్స్ టు R లో ఉంటే f of x is equal to f of x2 లాగా రాసుకొని f of x1 అంటే ఏంటండి 2 to the power x1 x2 x1 భూములు సమానంగా ఉంటే మనం ఘాతాంకాలను ఏం చేయాలండి ఈక్వల్ చేయాలి. x1 is equal to x2. మనం f of x1 is equal to f of x2 తీసుకుంటే మనకి ఏమొచ్చిందంటే x1 is equal to x2. మనకు కావాల్సింది అదే కదండి. ఇట్ ఈస్ ఏ ఇంజెక్షన్ ఫంక్షన్. అదే విధంగా మనం ఇప్పుడు సబ్జెక్షన్ ఫంక్షన్ కావాలంటే రేంజ్ కోడొమైన్ సమానంగా ఉండాలి కదా. y అనేది బిలాంగ్స్ టు 0, ఇన్ఫినిటీ. దెన్ y ఇప్పుడు f of x is equal to y కదా. y మనం తీసుకున్నాం. y మూలకాన్ని తీసుకొని 2 power x లాగా 2 power ఇదే ఫార్ములా లాగా ఉందండి. లాగర్థమిక్ ఫార్ములా ప్రకారము a power x is equal to n, దెన్ x is equal log of n base a. ఇప్పుడు దీన్ని మనము ఈ ఫార్ములా లాగా రాసుకోవాలి. అంటే x is equal to log a ప్లస్లో ఎంత ఉందండి 2y. ఇప్పుడు మనకి ఇచ్చిన f of x లోని x దగ్గర ఈ వాల్యూని అనేది మనము సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే ఈ రెండు 2లు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి దాని యొక్క వాల్యూ ఏమవుతుందండి y అవుతుంది. ఎట్లా అంటే 2 log 2 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. 1 into y ఈజ్ ఈక్వల్ టు y. దిస్ ఈజ్ ఎ సబ్జెక్షన్ ఫంక్షన్ అవుతుంది. ఇంజెక్షన్ ఫంక్షన్ అయింది, సబ్జెక్షన్ అయింది కాబట్టి ఈ ఫంక్షన్ ఏమవుతుందండి మనకి బైజెక్షన్ ఫంక్షన్ అనేది అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం అండి. f is mapping from 0 to infinity to R defined by f of x is equal to log e. ఇప్పుడు మనము సొల్యూషన్ అండి. let x1, x2 అనేవి ఎందులో ఉండాలండి 0, ఇన్ఫినిటీలో ఉంటాయి. 0, ఇన్ఫినిటీ. దెన్ f of x1 is equal to f of x2. ఇప్పుడు f of x ఎంత ఇచ్చాడండి మనకి log x బేస్ e కాబట్టి x ప్లేస్లో మనము x1 అనేది సబ్స్టిట్యూట్ log e x1 is equal log x2 బేస్ e. ఇప్పుడు ఈ log e క్యాన్సిల్ అవుతే ఏమవుతుందండి x1 is equal to x2. మనకు అదే కదండి కావాల్సింది. f of x1 is equal to f of x2 implies x1 is equal to x2. ఇదేం ఫంక్షన్ అండి. f is mapping from 0 to infinity to R is f of x is equal log x base e is a injection. నెక్స్ట్ అదే విధంగా బైజెక్షన్ ఫంక్షన్ కావాలంటే మనకి గివెన్ ఏమి ఇచ్చాడండి f of x is equal నెక్స్ట్ y అనేది బిలాంగ్స్ టు R, దెన్ y is equal log x base e. ఇప్పుడు ఏంటండి ఇంతకుముందు ఫార్ములా లాగా ప్రకారమే a power x is equal to n, then x log n base e. ఈ ఫార్ములా లాగా రాసుకుంటే మనకి ఏమవుతుందండి e power y is equal to x అనేది అవుతుంది. ఇది ఈక్వేషన్ నంబర్ 1. ఇప్పుడు f of x is equal to log e to the power of x. ఇందులో మనము x దగ్గర ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. x అంటే ఎంత అండి e పవర్ y log x e టు ద పవర్ ఆఫ్ y. log e టు ద పవర్ ఆఫ్ e అంటే ఏమవుతుందండి దీని యొక్క వాల్యూ ఏమవుతుంది log e టు ద పవర్ ఆఫ్ e ఈజ్ ఈక్వల్ టు 1 అండి. అంటే ఇప్పుడు మనకి y అనేది అవుతుంది. దట్ ఇంప్లైస్ f of x is equal to y కూడా అవుతుంది. మనకి ఇదేం ఫంక్షన్ అవుతుందండి మనకి సబ్జెక్షన్ ఫంక్షన్ అనేది అవుతుంది. f is mapping from 0 to infinity to R. f of x is equal log e to the power of x is a surjection.
ఇంజెక్షన్ ఫంక్షన్ అయింది, సబ్జెక్షన్ ఫంక్షన్ అయిందంటే ఏం ఫంక్షన్ అవుతుందండి? ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ 0 to infinity to r. f of x is equal log e to the power of x is a bisection function. మళ్ళీ ఒకసారి అండి, ఏమి ఇచ్చాడండి? ఎఫ్ అండ్ మ్యాపింగ్ ఫ్రమ్ 0 infinity to r డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ లాగ్ ఎక్స్ బేస్ ఈ అంటున్నాడు. మనం ఇప్పుడు మనకి ఇంజెక్షన్ కావాలంటే ఏవైనా 2 ఎలిమెంట్స్ని తీసుకుంటున్నాము. అది ఎందులో ఉంటాయండి? డొమైన్స్లో ఉంటాయి కదా. దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x2. ఎఫ్ ఆఫ్ x1 అంటే ఏంటంటే ఎక్స్ ప్లస్లో x1 కదా మనం రాసుకునేది. లాగ్ ఈ x1 బేస్ ఈ, లాగ్ x2 బేస్ ఈ. లాగ్ ఈ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే x1 ఈజ్ ఈక్వల్ టు x2. ఎఫ్ ఆఫ్ x1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x2. దట్ ఇంప్లైజ్ ఏమైంది? x1 ఈజ్ ఈక్వల్ టు x2. అట్లా ఇచ్చిన మనకి ఫంక్షన్ అనేది ఏం ఫంక్షన్ అయిందండి? ఇంజెక్షన్ ఫంక్షన్ అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ సబ్జెక్షన్ కావాలంటే కోడొమైన్లో నుండి ఏదైనా ఒక వాల్యూని తీసుకుంటున్నాము. దానికి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే y అని అనుకున్నాం కదండి. y ఈజ్ ఈక్వల్ లాగ్ ఈ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ అని రాసుకుంటున్నాం. ఇది కూడా మనకి ఇంతకుముందు ఫార్ములా లాగానే ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు n. దెన్ ఎక్స్ లాగ్ ఆ ఫార్ములా లాగా ఉంది కాబట్టి ఆ ఫార్ములా లాగా రాసుకుంటే ఇప్పుడు ఏమైందండి? ఇది వస్తుంది మనకి ఆ లెక్కలు. ఆ ప్రకారము ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్, ఇప్పుడు మనకి ఇచ్చిన ఎఫ్ ఆఫ్ ఎక్స్లో ఈ వాల్యూ ఎక్స్ ప్లేస్లో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసామండి. లాగ్ ఈ బేస్ ఈ అంటే దాని వాల్యూ ఏమవుతుంది? 1 అవుతుంది. అంటే ఏమవుతుందండి? ఇక్కడ y ఇంటూ 1 అవుతుంది. అట్లాంటప్పుడు ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ y అవుతుంది. అంటే ఇచ్చిన ఫంక్షన్ అనేది మనకి సబ్జెక్షన్ ఫంక్షన్ కూడా అయింది కాబట్టి ఇంజెక్షన్ ఫంక్షన్ అవుతుంది. సబ్జెక్షన్ అయింది కాబట్టి మనకి ఇచ్చిన ఫంక్షన్ అనేది బైజెక్షన్ ఫంక్షన్ అనేది అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.